ఈ వీడియోలో టాగుల్ మెథడ్ గురించి చూద్దాం. సో టాగుల్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే టాగుల్స్ బిట్వీన్ ద ఐడెంటిఫైయింగ్ ద ఫర్ ద స్పెసిఫైడ్ ఎలిమెంట్స్. అంటే నేను మన ప్రోగ్రామ్లో బటన్ ఉంది. సో ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఎలిమెంట్స్ హైడ్ అవ్వాలి, మనం ఏవైతే ఎలిమెంట్స్ అనుకున్నామో. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేసినప్పుడు అవి షో అవ్వాలి. దీని పర్పస్ మనం టాగుల్ మెథడ్ యూజ్ చేస్తాం. దిస్ మెథడ్ చెక్స్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఫర్ విజిబిలిటీ. Show is run if the element is hidden, hide is run if an element is visible. So the syntax for this one is $selector dot toggle. Within the toggle you are passing you have the three parameters: speed, easing, callback. So speed, easing, callback. Okay, first చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో హైడ్ అండ్ షో మెథడ్ టాగుల్ మెథడ్ యూజ్ చేసుకుని ఒక ఎలిమెంట్ ని హైడ్ చేయడం, షో చేయడం చూద్దాం. సో డాక్యుమెంట్ డాట్ రెడీ బటన్ క్లిక్ ఫంక్షన్. సో బి టాగుల్ అంటే మీనింగ్ డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్. డాక్యుమెంట్ రెడీ అయినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి. ఈ ఫంక్షన్ రాస్తున్నాను బటన్ క్లిక్. సో బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి. ఫంక్షన్ పి టాగుల్. సో ఏం ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ అనేది టాగుల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి డాక్యుమెంట్ కరెంట్ బేసెస్ లో ఉంది, రెడీ బేసెస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది, దీని స్కోప్. తర్వాత ఫంక్షన్, దీని స్కోప్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఈ ఫంక్షన్ స్కోప్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఎవ్రీ ఫంక్షన్ మస్ట్ బి, ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ బి ఎండెడ్ విత్ ద సెమీకోలన్. సో ద డాక్యుమెంట్. సో క్లిక్ చేస్తున్నాను, క్లిక్ మీ అనే బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? మన డాక్యుమెంట్లో ఉన్న పారాగ్రాఫ్స్ అన్నీ కూడా హైడ్ అయిపోయినాయి. సో క్లిక్ మీ. సో నాకు ఇక్కడ ప్రీ అనే ట్యాగ్ ఉంది కదా మన కోడ్లో, ప్రీ అనే ట్యాగ్ ఉంది. ఈ ప్రీ అనేది కూడా హైడ్ అవ్వాలి, మరి ఏం చేయాలి? సో ఇక్కడ ఈ అని రాసిన అవుతుందా? సో ఇక్కడ ప్రీకి సింటాక్స్ అంటే ప్రిఆర్ఈ అంటే ప్రిఆర్ఈ కాదు. సో సేవ్ ద డాక్యుమెంట్. సో రన్ చేయండి ఒకసారి. క్లిక్ మీ. సో ప్రీ అనేది ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. మరి ఓకే, ఇక్కడ ఒక ఎలిమెంట్నే పాస్ చేయగలుగుతున్నాము. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ టాగుల్ మెథడ్ యూజ్ చేసుకొని నేను కొద్దిగా స్పీడ్ పారామీటర్ని అలా యూజ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి 3000 milliseconds అని ఇస్తున్నాను. 3000 milliseconds స్పీడ్ తోటి అది ఎలిమెంట్ అనేది హైడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి పారాగ్రాఫ్స్. సో పారాగ్రాఫ్స్ అన్నీ హైడ్ అయ్యాయి. సో క్లిక్ పారాగ్రాఫ్స్ అన్నీ షో అవుతున్నాయి. ఓకే, సో నాకు పారాగ్రాఫ్ హైడ్ అయిన తర్వాత ఒక అలర్ట్ బాక్స్ రావాలి. దీన్ని కాల్ బ్యాక్ పారామీటర్ అంటాం అన్నమాట. దీన్ని క్లిక్ మళ్ళీ షో అవగానే ఒక అలర్ట్ బాక్స్ రావాలి. దీన్ని ఎలా ప్రింట్ చేస్తాం? యూజింగ్ ద కాల్ బ్యాక్ పారామీటర్. సో కాల్ బ్యాక్ పారామీటర్లో కామన్ డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్. సో బటన్ క్లిక్ ఫంక్షన్, బి టాగుల్ 1000 milliseconds. సో ఇన్స్టెడ్ ఆఫ్ 1000 యూజ్ ద 3000. దిస్ ఫంక్షన్, ఈ ఫంక్షన్లో ఏం రాస్తున్నాము? ఫంక్షన్ అలర్ట్ ద టాగుల్ మెథడ్ ఇస్ ఫినిష్. సో ఈ విధంగా మనం కాల్ బ్యాక్ పారామీటర్స్ కూడా యూజ్ చేసుకుంటాం. సో క్లిక్. సో ఎలిమెంట్స్ అన్నీ హైడ్ అవుతున్నాయి. కంప్లీట్ హైడ్ అయిన తర్వాత టాగుల్ మెథడ్ ఇస్ ఫినిష్డ్ అని వచ్చింది. ఓకే, మళ్ళీ షో క్లిక్ మీ. షో అయిన తర్వాత మనకి టాగుల్ మెథడ్ ఇస్ ఫినిష్డ్ అని మళ్ళీ అలర్ట్ బాక్స్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం టాగుల్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and share this video to your friends.